श्री गुरुभ्यो नमः। हरिः ओम्। सर्वतन्त्र स्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शंकरार्याय वेदांत गुरवे नमः। यदानंद सिंधौ निमग्नः पुमांस्यात् यदानंद सिंधौ निमग्नः पुमांस्यात् अविद्याविलास समस्त प्रपंचः अविद्याविलास समस्त प्रपंच यदा न स्फुरच्चद्भुतं यन्निमित्तं यदा न स्फुरच्चद्भुतं यन्निमित्तं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि परं ब्रह्म नित्यं तदेवाहमस्मि तद्ब्रह्माहमस्मि तद्ब्रह्माहमस्मि। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, స్వరూపానుసంధాన సత్సంగానికి స్వాగతం. ఎవరైతే స్వరూపాన్ని తెలుసుకుంటాడో అతడు ఉండేది సంసార సాగరంలో కాదు, సుధా సాగరంలో, అంటే అమృత ఆనంద సాగరంలో. యత్ ఆనంద సింధౌ, ఆనంద సాగరమునందు నిమగ్నమవుతాడు అన్నారు. ఆనంద సాగరం గురించి తెలియనటువంటి వాడు ఎక్కడున్నాడండి, ఎక్కడ మునిగి ఉంటాడండి అంటే సంసార సాగరంలో మునిగి ఉంటాడు. సంసార సాగరంలో మునిగి ఉంటే బాగుందా, మరి సదా ఆనంద సుధా సాగరంలో మునిగి ఉంటే బాగుంటుందా అని ఎవరికి వారమే యోచించుకోవాలి. గీతలో స్వామి ఎంత చక్కగా చెప్పాడండి. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే. ఏది తెలుసుకుంటే నీవు అమృతత్వాన్ని పొందుతావో అది నీకు చెబుతాను అన్నాడు. అంతగా చెబుతున్నా మృతప్రాయమైనటువంటి దేహాభిమానంతో ఉంటున్నామే తప్ప, హరే అమృత స్వరూపం దేన్ని ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే అమృతత్వాన్ని పొందవచ్చట, అమృత స్వరూపంగా ఉండవచ్చట, అదే తెలుసుకుందాము అని అనిపించడమే నిజమైనటువంటి జిజ్ఞాస లక్షణములు. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి అన్నాడు స్వామి. నీకు తెలియబడేది ఏమేమిటి ఉన్నదో, జ్ఞేయం ఏదేది నీకు తెలియబడుతుందో తెలియబడే దాని గురించి ప్రవక్ష్యామి. వక్ష్యామి అంటే చెబుతాను భవిష్యత్ కాలంలో. ప్రవక్ష్యామి ఎలా చెబుతానో తెలుసా, బాగా చెబుతాను అని అంటూ అనాదిమత్ పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. ఇది అనాదిమత్, దీనికి ఆది మధ్యాంతములు లేవు. ఇది ఎలా ఉంటుందంటేనండి, చెప్పేవాడు ఏ స్థాయిలో ఉండి చెబుతాడో తెలియదు కానీ వినేవాళ్ళం మరో స్థాయిలో ఉండి వింటే
చెప్పేవాడికి ఇదేదో అయ్యిందండి అనిపిస్తుంది. ఇప్పుడు తెలుసుకోవలసిన విషయం ఏది తెలుసుకుంటే నీవు అమృతత్వాన్ని పొందుతావో అది చెబుతాను అని అంటూ అది అనాదిమత్, దానికి ఆది లేదు, దాని పేరు పరంబ్రహ్మ అని చెబుతూ ఎంత చెప్పుకొచ్చినటువంటి స్వామి నా సత్ నా అసత్, అది సత్తు కాదు అసత్తు కాదు, ఆడా కాదు మగా కాదు, ఏమని చెప్పాలండి? పోనీ ఏదైనా సత్తు అని చెబితే ఓకే, సత్ ఉన్నటువంటిది అని పట్టుకోవచ్చండి. పోనీ అది అసత్తు అని చెబితే ఓకే, అసత్తును విడిచిపెట్టే సత్తును పట్టుకోవచ్చండి. ఏదో ఒకటి చెబితే పర్వాలేదండి, అది సత్తువు కాదు అసత్తువు కాదు. మరి ఏమిటి? ఎంతకు ఎన్ని ఆగమ నిగమములు ఏం చెప్పినవి అంటే కాని దాన్నంతా చెప్పిందే తప్ప అవునన్న దాన్ని చెప్పలేకపోయినవి. వేదము అంటే శబ్దరాశి కదండి. ఎంతటి శబ్దరాశి నిశ్శబ్దం గురించి ఏం చెబుతాయండి? అంచేత వాటి శబ్దంలో కాని దాన్నంతా చెప్పుకుంటూ వచ్చినవి. వేదాంతం చెప్పినా అదే చెప్పింది, ఉపనిషత్తులు చెప్పినా అదే చెప్పింది, ఏ మహానుభావుడు చెప్పినా అదే చెప్పారండి. మహానుభావుడు అంటే గుర్తొస్తుంది, ఒకసారి రమణ మహర్షి వారి దగ్గరికి కేరళ నుండి ఒక మంచి రచయిత వచ్చాడండి. సరే, నేను తమ గురించి తమ జీవన గాథ నాకు రాయాలని ఉంది, నేను వచ్చానండి అన్నాడు. కొన్ని రోజులు ఉన్నాడు, అంతా రాసేసానన్నాడు. నేను మీకు చదివి వినిపిస్తానండి అంటే మహర్షి వారు అన్నారు, నాకు మలయాళం రాదులే, మన దగ్గర కుంజస్వామి అని ఉన్నాడు, అతనికి వినిపించు అన్నారు. సరే, ఇద్దరు బయటికి వెళ్ళారు. వేరే చోట కూర్చోబెట్టి ఆ కుంజస్వామికి ఈ కేరళ కవి అంతా వినిపించాడండి. ఎవరి గురించి? రమణ మహర్షి గారి గురించి, రమణ మహర్షి యొక్క జీవన గాథ అంటూ రాసింది వినిపించాడు. సరే, ఆ కుంజస్వామి మహర్షి వారి దగ్గరికి వచ్చి, అయ్యా ఏమి రాశాడో తెలుసా? అతను చాలా భయంకరంగా రాశాడు, ఇది నాకేమీ నచ్చలేదు, మీకు పెళ్ళయ్యిందట, చాలా మంది పిల్లలు ఉన్నారట, ఇలా ఏదో చాలా చాలా రాశాడు, నాకు అస్సలు ఏమీ నచ్చలేదు అని కుంజస్వామి చెప్పాడు రమణ మహర్షి వారితో. అంతా విని నిశ్శబ్దంగా ఒక చిరునవ్వు చిందించే ఉన్నారే తప్ప ఏమీ మాట్లాడలేదండి. ఎంతలో ఇతను చెప్పే లోపుగానే ఆ కేరళ కవి వచ్చాడు. అయ్యా, నాకు ట్రైన్కి టైం అయిపోయింది, నేను వెళ్ళొస్తాను, నాకు మీ ఆశీర్వాదం కావాలి, వెళ్ళగానే ప్రింట్కి ఇచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడండి. అక్కడ కూడా అభ్యంతర పెట్టలేదండి మహర్షి వారు. సరే, అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ కుంజస్వామి మిగిలిన వాళ్ళందరూ కలిసి, అయ్యో అది ఎలాగోలా ఆఫ్ చేయాలి, అది ప్రింట్ అయిపోతే చాలా నష్టం, భక్తులందరూ చాలా బాధపడతారు, ఏదో కొద్దిగా ఉంటే దాన్ని ఏదో ఆయన ఎలాబరేట్ గా రాస్తే పర్వాలేదు, అసలు లేని విషయాలు రాశాడు, ఉన్నటువంటి విషయాన్ని మానేశాడు, ఉన్నటువంటిది చెప్పలేక కావచ్చు కానీ లేనిది చెప్పకూడదు కదా, లేనిది రాయకూడదు కదా అని పాప వీళ్ళందరూ చాలా పరితాపడిపోయారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈయన ప్రింట్కి ఇవ్వాలని ఏ ప్రింటింగ్ ప్రెస్కు వెళ్ళాడో వెళ్ళినప్పుడల్లా అక్కడ మన ప్రింటింగ్ మిషన్ రిపేర్కి రావడము, లేదా అంటే ఆ ప్రింటింగ్ చేసేవాడు లేకపోవడము, ఇలానే అయ్యిందండి. ఎన్నిసార్లు వెళ్ళినా ప్రింట్ అవ్వలేదు. చివరికి పాపం ఆ కవి కాస్త మరణించాడు. మరణించిన ఆ కవితో పాటుగా ఆయన రాసినటువంటి పుస్తకం కూడా మరణించింది అని చెప్పారు. ఇది ఎలా అంటే మహాత్ముల యొక్క ఆ కను సైగ చాలండి. సర్వాత్మకత్వంగా ఉన్నప్పుడు ఎవరో ఏదో తెలియక ఏదో చేస్తే అది వాళ్ళు అనుకున్నట్టుగా జరగదండి. మహాత్ముల యొక్క ఆ నిస్సంకల్పంలోనే అది సక్రమంగా సవ్యంగా జరుగుతుందే తప్ప ఎవరో ఏదో అనుకున్నట్లుగా మాత్రం జరిగే వీలే లేనే లేదు. ఒకసారి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారి దగ్గరికి ఒక నిరుపేద బ్రాహ్మణుడు వచ్చాడు. నా కుమార్తెకు పెళ్లి కుదిరింది, అయితే వాళ్ళు
13 వరహాలు ఇమ్మంటున్నారు కట్నంగా. నా దగ్గర ఏమీ లేదు, అన్నీ బాగున్నవి, అదొక్కటే నాకు ఆ శక్తి లేదు అని కంటినీరు పెట్టాడు. దానికి పరమాచార్య స్వామి గారు, అరే మేము సన్యాసులం, మా దగ్గర వరహాలును మాణిక్యాలు ఉంటాయా ఏమిటి? వెళ్ళు, అమ్మకు చెప్పుకో, ఆ అమ్మ ఏమంటుందో అమ్మే వింటుంది నీ మొర, వెళ్ళు, అమ్మ దగ్గరికి వెళ్ళు అన్నారు. సరే, ఆయన వెళ్ళాడు. స్వామివారు చెప్పారు కాబట్టి ఆ అమ్మవారికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకున్నాడు. ఇతను అలా వెళ్ళాడో లేదో, ఒక అతడు, నాకు ఈ సంవత్సరం చాలా లాభాలు వచ్చినాయి, అంచేత స్వామివారి సేవలకు ఇది వినియోగించాలని నేను తీసుకొచ్చాను అని అంటూ ఒక సంచిలో, మంచి గోల్డెన్ క్లాత్ సంచిలో, చూడండి పూర్వకాలం మూటలు కట్టి ఇలా ఇచ్చేవారు కదా, అలా అది తీసుకొచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టాడు. స్వామివారు అన్నారు, మేము సన్యాసులం కదయ్యా, మాకెందుకు ఇవన్నీ అని అంటే, కాదు కాదు, స్వామివారి సేవలో వినియోగించాలని ఇది నా కోరిక, నా ప్రార్థన అన్నాడు. సరే అయితే అక్కడ పెట్టు అన్నారు. అంతే, అక్కడ పెట్టాడు. ఆయన వెళ్ళాడు, మరలా ముందు వెళ్ళిన ఆయన మరలా వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి, ఏ అమ్మకు చెప్పుకున్నావా నీ గోడు అన్నారు. చెప్పుకున్నాను. చూసావా, అమ్మ పంపించింది, తీసుకో, అదేమిటో తీసి చూడన్నారు. పోనీ ఆయన తెచ్చినప్పుడు పక్కనున్న పరిచారకుడితోటి ఏముంది దానిలో, ఏమిటో చూడు అనేటటువంటి ఎంత కూడా తెలుసుకోవాలనో, లేకపోతే అవి ఎక్కువైతే అవేవో కొన్ని తీసుకోవాలనో, లేకపోతే అసలు ఏంటో తెలిస్తే ఏమో ఇవ్వబుద్ధి కాదేమో మనబోటి వాళ్ళకి. కానీ స్వామివారికి తెలుసు అంతా. అలా ఉంచినటువంటి ఆ సంచిని, నాయన తీసుకో, ఇదిగో అమ్మ పంపించింది నీ కోసమే అని అన్నారు. తీసుకున్నాడు. ఏముందో చూడు దానిలో అన్నారు. కరెక్ట్గా 13 వరహాలు. ఆ 13 వరహాలు తీసుకొని నీ కూతురు పెళ్లి చేసుకో అని అన్నారు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మనకి శంకర భగవత్పాదులు వారు చెప్పారే, అవిద్యా విలాస సమస్త ప్రపంచ. ఈ సమస్త ప్రపంచము అవిద్య యొక్క విలాసం కాబట్టి ఆ విలాసాన్ని వీరు కూడా విలాసంగానే చూస్తారే తప్ప అదేదో నిజంగా అదేదో అయిపోయింది అనేటటువంటి ఏ బాధ లేదండి. కాదు, ఆ జన్మ బ్రహ్మచారి బ్రహ్మణ్యశ్చరతి స బ్రహ్మచారి, బ్రహ్మానందంలో పరాత్పర పరబ్రహ్మంగా జీవించినటువంటి రమణ మహర్షిని గృహస్థు అని రాస్తే మాత్రం ఆయనకేమిటండి బాధ, ఆయనకేమిటండి నష్టము? ఏమీ లేదు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే అవిద్యా విలాసంగానే చూస్తూ ఉంటారు. ఇది మహర్షుల యొక్క జీవితాల్లో జరిగేటటువంటి సంఘటనలు చూస్తే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. అంచేది ఇక్కడ ఎవడికైతే తెలిసిందో అతడికి సంసార సాగరం కాస్త సదానంద సాగరం అయిపోతుంది. తెలియలేని వాడికి సంసారం సాగరంగా ఉంది. సంసార సాగరం బాగుందా, సదానంద సాగరం బాగుందా అని అంటే, సంసార సాగరంలో ఏమో తిమింగలాలు ఒక్కొక్కసారి మింగేస్తాయి, మొసళ్ళు పట్టేస్తాయి, పెద్ద పెద్ద చేపలు కొరికేస్తాయి. అమ్మో, ఏం జరుగుతుందో ఏమిటో తెలియదు, ఎన్ని సుడిగుండాలు ఉన్నాయో తెలియదు. అంచేత ఇది కాక నాకు ఏ జ్ఞానం కలిగితే, కలిగినటువంటి జ్ఞానంలో నాకు పరిణతి కలిగితే, నిన్న మనం చెప్పుకున్నట్లుగా ఒక హిమగిరి గురించి మనకి కలిగిన జ్ఞానము, హిమగిరిని దర్శించినప్పుడు అనుభవం ఎలా కలిగిందో, పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అనేటటువంటి అనుసంధానంలో ఆ పరంబ్రహ్మ యొక్క స్థానమేది? బ్రహ్మపురమైనటువంటి ఈ దేహమే. ఈ దేహమైనటువంటి ఈ బ్రహ్మపురంలో హృదయమే దానికి స్థానమైతే, హృదయము యొక్క గుహలో ఉన్నటువంటిది ఆ స్వరూపము. అదే ఆ స్వరూపాన్ని గుర్తించినటువంటి వాడు ఎలా ఉంటాడు? ఓలలాడుతాడు. ఎక్కడ? సుధా సింధు, అమృత సాగరంలో నటండి. మళ్ళీ అది ఇది కాదు సుమ, సుధా సింధౌ, ఆ అమృత సాగరమునందు పుమాన్ నిమగ్న స్యాత్. ఈ సాధకుడైనటువంటి వాడు, ఈ జీవుడైనటువంటి వాడు, ఈ పురుషుడు ఏమవుతాడంటే నిమగ్న స్యాత్. నిమగ్నమైతే, నిమగ్నమైన వాడి స్థితి ఎలా ఉంటుంది అంటే అవిద్యా విలాస సమస్త ప్రపంచ. అది ఏదైనా కావచ్చండి. ఈ ప్రపంచము అని అన్నప్పుడు పెద్దవి 5 పంచభూతాలు అయితే,
ఇక చిన్నవి ఏమిటండి అని అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములే చిన్నవండి. ఇవి 5, అవి 5. అంచేత ఈ 5ంటిని కూడా ఒక విలాసంగా, ఒక వినోదంగా చూడగలిగినటువంటి వాడు ఎవరు? జ్ఞాని. ఈ రీతిగా చూడడానికి గల కారణం ఏమిటి? ఎలా మరి మనబోటి వాళ్లకు కూడా ఎలా అర్థమవుతుంది అని అంటే శాస్త్రము ఎన్నో టెక్నిక్స్ చెప్పిందండి. దానిలో మనం చాలా కొన్నింటిని మాత్రమే చెప్పుకుంటూ ఉన్నాం. జ్ఞానికి ప్రపంచం కనిపించదా? అజ్ఞానికి మాత్రమే కనిపిస్తుందా? అయితే అజ్ఞానికి కనిపించినటువంటి ఈ ప్రపంచము జ్ఞానికి కూడా కనిపిస్తే ఇక లాభం ఏమిటి? జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ అధిష్టానము ఆరోపితము అని ఒక ప్రాసెస్ గా చెబుతుందండి. ఏమిటి అధిష్టానము అంటే ఆధారం. ఏదైతే ఆధారం ఉందో ఆ ఆధారమునందు మరొకటిగా ఆరోపింపబడుతుంది. ఎప్పుడు ఆరోపణ జరుగుతుంది? ఈ అధిష్టానం స్వరూపం ఏమిటో తెలియనప్పుడు ఆ స్వరూపమునందు మరొకటి ఆరోపితం జరుగుతుంది. స్వరూప జ్ఞానమే ఉన్నదనుకోండి, అధిష్టాన జ్ఞానమే ఉన్నదనుకోండి, ఆరోపణ కుదరనే కుదరదు. ఉదాహరణకి మనం తలుపులు తీస్తుంటాము, వేస్తుంటాము. సరే, ఎవరో కొత్తగా మనిషి వచ్చాడు. ఏమో ఆ తలుపులు తీసి ఉన్నవి వెయ్యి అని అంటే అతనంటాడు, తలుపులా? ఇక్కడెక్కడా తలుపులు లేవే అంటాడు. ఏమయ్య, కంటి ముందు కనిపిస్తుంది కదా, అది తలుపే వెయ్యి అంటే, అమ్మా మీరు ఏం చదువుకున్నారు, దీన్ని తలుపు అంటారా అన్నాడు వాడు. నాకు ఆశ్చర్యమే, అదేంటే అది తలుపే కదా అంటే, అమ్మా ఇది తలుపు కాదు చెక్క అన్నాడు. అంటే కలప. తలుపు ఏమిటండి? అది కలపే కదా. వాడంటాడు, మీరు తలుపు అంటారంటే ఇక్కడ ఉన్నది కలప కదా. అప్పుడు నవ్వొచ్చింది. నిజమే, నాకన్నా నువ్వే ఎక్కువ చదువుకున్నావు. అక్కడ ఉన్నది చెక్కే, అక్కడ ఉన్నది కలపే, కానీ దానికి నేనేం పేరు పెట్టాను? తలుపు అని పేరు పెట్టాను. అధిష్టానము కలప అయితే దానికి ఉన్న ఆరోపితం ఏమిటండి? తలుపు. ఒక్క తలుపేనా? కుర్చీ, టీపాయ్, ఇంకా ఏమో ఏమో చాలా చాలా మనం ఉడెంతో చేయించుకున్నటువంటివన్నీ చాలా పేర్లు పెట్టాము. ఏమిటివి? నామరూపములు. ఆ షేప్ను బట్టి చైర్ షేప్లో ఉంటే చైర్ అన్నాము, టీపాయ్ షేప్లో ఉంటే టీపాయ్ అన్నాం, మందిరం షేప్లో ఉంటే మందిరం అన్నాం. మందిరము అన్నా, కుర్చీ అన్నా, టీపాయ్ అన్నా, టేబుల్ అన్నా, తలుపు అన్నా, ఏవేవి అన్నప్పటికీ అక్కడ ఉన్నది ఏమిటండి? కలప అంటే చెక్క. అలానే ఇక్కడ మనుషులన్నా, పశువులన్నా, పక్షులన్నా, క్రిమి కీటకాదులు అన్నా, పర్వతాలు అన్నా, వృక్షాలు అన్నా, మీరు ఏమేమైనా చెప్పండి, ఏవి అన్నప్పటికీ అక్కడ ఉన్నది ఏమిటండి? అధిష్టానం ఏమిటండి? ఆధారం ఏమిటండి? స్వరూపం ఏమిటండి అని అంటే పరంబ్రహ్మ. మనం స్వరూపమైనటువంటి పరంబ్రహ్మగా ఉందామా? ఒకరోజు కాలు వేలు విరిగిపోతుందండి, చైర్ కాలు విరిగిపోతుంది, టీపాయికి ఏదో మూల చెక్క విరిగిపోతుంది, లేదా తలుపు ఏదో తగిలి ముక్కపోతుంది, డిజైన్లు పోతాయి, ఓ కాలక్రమేణా చాలా పోతూ ఉంటాయి. పోయేటటువంటి విరిగేటటువంటి కుర్చీగా, కాలు విరిగేటటువంటి టీపాయిగా, లేదా ముక్క చెక్క రేగిపోయేటటువంటి తలుపులుగా ఉంటావా? ఇన్నింటికీ ఆధారమైనటువంటి కలపగా ఉంటావా? ఇది మనకిక్కడ శాస్త్రం హెచ్చరిక చేస్తుంది. అంచేత ఈ కనిపించేటటువంటి నామరూపాలు సత్యం కాదు, నామరూపాలు నిత్యం కాదు. ఈ నామరూపాలు అధిష్టానమైనటువంటి దాని యందు ఆరోపింపబడుతూ ఉన్నవి. అయితే మేము అన్నిటినీ చెక్క చెక్క లేదా కల్పా కల్పాని ఎలా పిలుస్తామండి? తలుపుని తలుపుగానే పిలవాలి కదండి షేపుని బట్టి అంటే, ఓకే, నువ్వు షేపుని బట్టి తలుపును తలుపు అను, కుర్చీని కుర్చీ అను, టీపాయిని టీపాయ్ అను, కానీ నీకు ఉండాల్సిన జ్ఞానం ఏమిటి? కలప. అది ఎప్పుడూ కలపనే. అంచేతే కాలు విరిగిపోతే మనిషికి కాలు విరిగిపోయినట్టుగా మనం బ్యాండేజ్ వేయిస్తామండి.
ఇక్కడ దీనికి టీపాయ్కి కాలు విరిగిపోతే ఏం చేస్తామండి? కార్పెంటర్ని పిలిపించి దీనికి కూడా కాస్త ఆపరేషన్ చెయ్యవయ్యా లేదా బ్యాండేజ్ వెయ్యవయ్యా అంటారు. అంతే కదా. ఇది ఒక షేప్ లో ఉంది, అది ఒక షేప్ లో ఉంది. మనిషి షేప్ ఇది, టీపాయ్ షేప్ అది. ఏ రీతిగా అక్కడ కాలు విరిగితే అలా, ఇక్కడ ఈ టీపాయ్ కాలు విరిగితే ఇలా. కానీ ఎందుకు చేయిస్తున్నాము? అధిష్టానము యొక్క జ్ఞానంతో. అంచేత నీవు వ్యవహరించు, అధిష్టాన జ్ఞానంతో వ్యవహరించు. మరి ఏమిటండి ఈ పేర్లన్నీ? అవిద్యా విలాసము. ఇది మనకి ఆచరించే యోగ్యమా కాదా అని మనం ఆలోచన చేస్తే అధిష్టానపు జ్ఞానం ఉన్నప్పుడు ఆచరించడానికి యోగ్యమే. అంచేతే అద్వైతం పరమార్థతః గౌడపాదకారికల్లో చెబుతారండి. ఎక్కడెక్కడ చూసినా నీవు నానాత్వం నానాత్వం ఎంత పోషించుకుంటూ ఉన్నా ఒక్కసారి పరికించి చూడు. పరికించి చూస్తే ఉన్నది ఏకత్వమే, అద్వైతమే. అద్వైతం పరమార్థతః. నీవు వ్యావహారికంగా చూసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధిష్టాన దృష్టితో చూస్తే ఉన్నది కల్పనే. దాష్టాంతికంలో చూస్తే ఎక్కడెక్కడ ఏదేది చూసినా అధిష్టానం దేనిగా ఉంది? పరంబ్రహ్మగా ఉంది. ప్రపంచానికే పరంబ్రహ్మగా ఉంటే మరి నీకు నాకు మనందరికీ పరంబ్రహ్మ కాదా? అయితే మనందరికీ అని చెప్పినప్పుడు ఏదండి? ఉపాధితః. ఉపాధులను బట్టి చెబుతున్నామే తప్ప ఉపాధిగత చైతన్యం బట్టి కాదండి. ఉపాధిగత చైతన్యము అంటే పరంబ్రహ్మయే నేను. తత్పరబ్రహ్మ అహమేవ, నేనే. అంటే అధిష్టానమే నేను అయి ఉన్నాను. ఆరోపితం మీదకి వాలేసరికి విరిగిపోయేది, కరిగిపోయేది, లేదా ఇంకేమిటో బ్యాండేజీలు వేసేది, ఏవేవో ప్యాచెస్ అయిపోతుందండి లైఫ్ అంతా. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఏ ప్యాచెస్ తో నీకు సంబంధం లేదు. విరగడాలు, కరగడాలు, తరగడాలు, ఆహా, ఇవన్నీ దీనికి. కానీ నీవు ఎవరివి? అధిష్టానం. అధిష్టానమైనటువంటి స్వరూపానివి, ఆధారమైనటువంటి తత్వానివి అని చెప్పారు. మరలా మరొక ప్రతిపాదన ఏమిటి అంటే, పరాత్పర పరబ్రహ్మయందు ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అని అంటే రెండు వాదనలు మనకి గుర్తు చేస్తారు. ఒకటి పరిణామవాదము, రెండు వివర్తవాదం. పరిణామవాదము అంటే ఒకటి అలా పరిణమించింది అనుకోండి, మరలా తిరిగి వెనక్కి రాలేదు. వివర్తవాదం అనుకోండి, అది ఎంతెంత పరిణమించినా యథాతథంగా ఉంటూనే కనిపిస్తూ ఉంటుంది. ఇది మనం ఇందాక చెప్పుకున్నటువంటి కలప తలుపు, కలప కుర్చీ, కలప టీపాయ్. కలప కలపగానే ఉంటుంది. అది మీకు నచ్చలేదనుకోండి, ఆ తలుపుని తీసేసి వేరే టేబుల్గా కూడా మార్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకని? అక్కడ ఉన్నటువంటిది ఎంతెంత ఎన్ని రోజులు వాడుకున్నా ఏం చేసినా వివర్తంగానే ఉందే తప్ప పరిణామంగా లేదు. అయితే పరిణామానికి ఏమిటి ఉదాహరణ అంటే మనకి శాస్త్రం చెబుతుంది. ఒక పాలు ఉంది, పాలు కాస్త మనం కాచి పెట్టామండి. కాచి పెట్టినటువంటి ఈ పాలు మనం చూసుకోలేదు, కాస్త టెంపరేచర్ ఎక్కువయ్యింది, ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు. సాయంత్రం కాస్త టీ పెట్టండి అమ్మా అంటే టీ పెట్టడానికి వెళ్ళేసరికి ఏమయ్యిందండి? పాలు కాస్త విరిగిపోయింది. అదే పాలు పాలుగా ఉండాలి కదా, ఎందుకు విరిగిపోయింది అని అంటే కారణం ఏదైనా టెంపరేచర్ ఎక్కువై విరిగిపోయింది. పాలే పెరిగయ్యింది కానీ పాలు కాలేదు. పాలు పెరిగి అయిపోయిన తర్వాత మరలా తిరిగి పాలు కాలేదు. టీ పెట్టుకున్నప్పుడు విరిగిపోతే మరలా పాలు కాలేదు. కొన్ని విరిగిపోయింది కదా, పెరుగు ఏమన్నా చేద్దామంటే ఆ పెరుగు తాగలేదు. ఇది పరిణామవాదం. అంచేత ఈ ప్రపంచమంతా పరిణామము కాదు, నిజంగా అది పరిణామమే. అయితే పరాత్పర పరబ్రహ్మ ప్రపంచముగా పరిణతి చెందినట్లయితే, జీవులుగా పరిణతి చెందినట్లయితే, పరిణతి చెందిన జీవులు గాని పరిణతి చెందినటువంటి ప్రపంచము గాని ఇక తిరిగి బ్రహ్మగా మారలేదు, తిరిగి బ్రహ్మగా మిగలలేదు. అందుచేత ఇక్కడ పాలు పెరుగు అనేటటువంటి పరిణామవాదము ఇక్కడ చెల్లదు.
మరి ఎలా చెల్లుతుందండి, ఏమిటండి అని అంటే ఇక్కడ మనం కలప తలుపు చెప్పుకున్నాము. అలాగే శాస్త్రం మనకి మట్టి కుండ, మట్టి మట్టిగానే ఉంటుంది, ఆ మట్టే కుండగా తయారవుతుంది. మట్టి మట్టిగానే ఉంటుంది, ఆ మట్టితో శ్రీకృష్ణ పరమాత్మ మూర్తి తయారవుతుంది. అదే మట్టితో చక్కని గోవు, అదే మట్టితో వీరోచితమైనటువంటి ఒక సింహం, ఏనుగు, ఇలా రకరకాల మూర్తులు తీసుకొచ్చారు. మీరు తొండాన్ని పట్టుకున్నా మట్టే, తోకను పట్టుకున్నా మట్టే, దంతాన్ని పట్టుకున్నా మట్టే, కాలును పట్టుకున్నా మట్టే. ఎక్కడెక్కడ మీరు తాకి చూసినా ఉన్నదంతా ఏమిటండి? ఏనుగు మట్టే, ఆవు మట్టే, శ్రీకృష్ణుడు మట్టే, మూర్తులు. ఎందుకని అక్కడ మెటీరియల్ గా ఉన్నటువంటిది ఏమిటండి? పదార్థంగా ఉన్నటువంటిది మట్టి. ఏ రీతిగానో మట్టి మట్టిగానే ఉంటూ అనేక రూపాలను ధరించి ఉందో, అలా బ్రహ్మ బ్రహ్మగానే ఉంటూ నానా జీవ జాతిగా కనిపిస్తూ ఉంది. అరే, ఇలా కనిపించడానికి కారణం ఏమిటండి అని అంటే అక్కడ ఒక కుమ్మరివాడి యొక్క కళ అండి. మట్టి తనంతట తానే కుండ అయిపోదు కదా, అంచేత కుమ్మరి వాడిలో ఉండేటటువంటి ఆ ఆర్ట్, వాడిలో ఉండేటటువంటి నేర్పరితనము కాస్త ఆ మట్టిలో ఏవో కొన్ని కెమికల్స్ వేస్తాడు, అలా షేప్ తీయడం కోసం అని కొన్ని పరికరాలు పెట్టుకుంటాడు. ఆ పెట్టుకున్నటువంటి పరికరాల ద్వారా అందమైనటువంటి ఆయా షేప్స్, కుండ కావచ్చు, కృష్ణుడు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఆ షేప్స్ అన్ని తీస్తున్నాడు. ఇదంతా ఏమిటి? కుమ్మరివాణి యొక్క కళ. అలాని ఇక్కడ ఏమిటండి అని అంటే ఇక్కడ చక్కగా అటు బ్రహ్మయందు పెట్టుకోకుండా ఇటు జీవుడు యందు పెట్టుకోకుండా ఏమిటి ప్రపంచం ఇలా కనిపిస్తుంది అంటే ఏమీ లేదు, అవిద్యా విలాసం అని చెప్పి కొట్టుపడేశారు. అవిద్యా విలాసం అన్నప్పుడు దానికి సత్యత్వం లేదు, కనిపిస్తుంది అంతే. ఇంకా మనందరికీ తెలిసేటటువంటి ఉదాహరణ చెప్పుకోవాలి అంటే సాగరము, కెరటము, బుడగ. ఎన్నో బుడగలు వస్తాయండి. ఇన్ని బుడగలు సముద్రాన్ని విడిచి ఉన్నవా? ఎన్నో కెరటాలు లేస్తాయండి, సముద్రాన్ని విడిచి ఉన్నవా? కెరటాల వంటి ఈ జీవులు, కెరటాల వంటి గుల్లి కెరటం, పెద్ద కెరటం, చిట్టి కెరటం, చిన్ని కెరటం, ఇలా చాలా రకరకాలు. ఎర్ర కెరటం, తెల్ల కెరటం. ఒక్కొక్కసారి ఆ ఎర్రటి మేఘం ఏదో రిఫ్లెక్ట్ అయ్యిందనుకోండి, ఎర్రగా కనిపిస్తుంది. అదే నీలి మేఘం కనిపించింది అనుకోండి, నల్లగా కనిపిస్తుంది. రంగులు మారినా, షేపులు మారినా ఇన్నింటికి ఆధారం ఎవరండి? అధిష్టానం ఎవరండి? స్వరూపము ఎవరండి అంటే పరంబ్రహ్మ. అక్కడ సాగరం, ఉదాహరణలో సాగరము. ఇక్కడ మనకి అనుభవంలో చూసుకుంటే ఆ సాగరము ఎవరో కాదు, అధిష్టానమైనటువంటి పరంబ్రహ్మ నేనే. అటువంటి పరంబ్రహ్మ అయిన నాయందు, సుధాసింధువైనటువంటి నాయందు ఈ ప్రపంచం కనిపిస్తుంది. ఎన్నో కెరటాలు, ఎన్నో బుడగలు. ఇదంతా ఏమిటి అంటే కేవలం అవిద్యా విలాసము అన్నారండి. అవిద్యా విలాసము అనేదానికి ఇంకా మనకి తెలియాలి అంటే విద్య ఎప్పుడైతే కలిగిందో ఆ విద్యతోటే అవిద్యను కూడా దర్శిస్తాడు. ఇక్కడ ఒక చమత్కారం ఉందండి. జ్ఞానము, అజ్ఞానము అంటే ప్రకాశము, చీకటి, ఇవి రెండు ఒకే చోట ఉంటాయా? ఇంపాసిబుల్. జ్ఞానం కలిగిందంటే అజ్ఞానం లేదు, అజ్ఞానం ఉందంటే జ్ఞానం ఉండే వీలు లేదు. మనకి అందరికీ ఒక లాజికల్ గా ఆలోచిస్తే కూడా చీకటిగా ఉంది, దీపం వెలిగించండి, చీకటి ఏది? చీకటి ముందుగా ఉంది అంటే ప్రకాశ అభావంతో చీకటి ఉంది. దీపం వెలిగించిందంటే చీకటి లేదు. అందుకనే సూర్య భగవానుడు అనుకుంటాడట, అందరూ చీకటి 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 అంటారు, ఏమా చీకటి? వాడిని ఒక్కసారి చూద్దామనుకుంటే ఇంతవరకు నాకు కనిపించలేదు, ఎప్పటికైనా కనిపిస్తాడో కనిపించడో అని అనుకుంటాడట. ఆయన కనిపించే వీలు లేదండి. అంటే సూర్యుడికి ఆ యోగ్యత లేదా? సూర్యుని చేత చూడబడేటటువంటి యోగ్యత చీకటికి లేదా? ఎస్, చీకటికే లేదండి. ఎందుకంటే ఎక్కడెక్కడ సూర్యుడు వెళ్తాడో అక్కడెక్కడ కాస్త చీకటి పోతుంది.
ఎక్కడెక్కడ జ్ఞాన ప్రకాశం ఉంటుందో అక్కడక్కడంతా అజ్ఞానం అనేది చీకటి దూరం అవుతుంది. అయితే ఇక్కడ మన అనుభవంలో చూడండి, ఒక గదిలో లైట్ వేసి లేదు, కిటికీ తలుపులు కర్టెన్స్ అన్ని వేసేసి క్లోజ్ చేసేసి ఉన్నాయి. బయట వెలుతురు ఉంది. వెలుతురు నుంచి వెళ్ళినటువంటి మనం తలుపు తీసాము, లోపల చాలా చీకటిగా ఉంది. అసలు దాని స్విచ్ బోర్డ్ ఎక్కడుందో కూడా మనం మర్చిపోయాము. జస్ట్ లైక్ ఒక స్టోర్ రూమ్ అనుకుందాము. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, చూడు ఈ గదిలో చాలా చీకటిగా ఉంది, టార్చ్ లైట్ తీసుకుంటురా అని అంటాము. చాలా చీకటిగా ఉంది అనేది తెలిసింది ఎవరికి? చీకటికి తెలిసిందా? లేదు. చీకటిని చూసిన నాకు తెలిసింది. అసలు చీకటిని కన్ను చూడగలదా? కాదు కాదు. కన్ను లేకపోయినా కూడా, కళ్ళ అవసరం లేకుండా కూడా చీకటిని చూడగలిగే కన్ను నేను, ప్రకాశాన్ని కూడా చూడగలిగిన కన్ను నేను. ఏమా కన్ను? ఏమా నేత్రము? ఏమా వీక్షణము? అంటే అదే జ్ఞాన వీక్షణం, అదే జ్ఞాన నేత్రం. అందుచేత ఈ జ్ఞాన అజ్ఞానములు లేదా ప్రకాశము చీకటి ఈ రెండింటినీ చూడగలిగేటటువంటి స్థితి నాది. అంచేత ఇవి రెండు నా కంటి ముందు కనిపించినా, ఇవి రెండు ఉన్నా లేకపోయినా నా దృష్టిలో ఒకటి. ఎందుకంటే అది అవిద్య విలాసం. నానాత్వంగా కనిపించని, కానీ నేను నానాత్వంగా యాక్సెప్ట్ చేయటం లేదు. నాకు నానాత్వం లేదు, బయట చూసేవాడికి నానాత్వం. సముద్రానికి బయట ఉండి చూసినటువంటి వాళ్ళకి చాలా అలలు వచ్చినవి, చాలా బుడగలు వచ్చినవి అని అనుకుంటాడు. వేరుగా ఉన్నటువంటి వాడు అనుకుంటాడు, కానీ నేరుగా ఉండి చూస్తున్నాడే వాడికి నానాత్వము లేదు. అవును, ఎన్ని అలలైనా విలాసము, ఎన్ని బుడగలైనా విలాసము. ఈ ప్రపంచము అచించ రచనా రూపస్య అని బ్రహ్మసూత్రంలో వస్తుందండి. ఆ పదం చాలా బాగుంటుంది. అసలు ప్రపంచము గురించే చాలా గొప్పగా చెబుతారండి. ఇంత అభివర్ణన చెయ్యడానికి కూడా వీలు కానటువంటి ఈ విశ్వము ఏమిటిది అని అంటే కనిపించడానికి మాత్రమే ఉంది, కానీ నిజంగా లేదు. ఇది చెప్పడానికి అచించ రచనా రూపస్య అని వస్తుంది. అంచేత ఇంతటి ప్రపంచము అవిద్యా విలాసము అని అనుకున్నప్పుడు దానిలో ఇదేదో సత్యోది నాకు కావాలి, అయ్యో నాకు అది లేదు కదా, ఇక్కడి నుంచి అక్కడ ఏదో పెట్టుకుంటే, అక్కడి నుంచి ఇక్కడికి ఏదో తెచ్చిపెట్టుకుంటే ఆలోచనే రాదు. మనందరూ అవిద్యా విలాసంగా దేన్ని చూస్తామండి? చేతిలో సెల్ ఫోన్లో వాట్సాప్ లేకపోతే టీవీలో చూసేటటువంటి సీరియల్స్ అవన్నీ ఎలా జస్ట్ విలాసంగా మనం చూస్తాం. ఎలానో జ్ఞాని కూడా ఏది ఆనంద సింధువు, ఆనంద సాగరమునందు నిమగ్నమైనటువంటి వాడు సర్వ ప్రపంచాన్ని అవిద్యా విలాసంగా, అంటే అవిద్యా విలాసంగా చూసినప్పుడు ఆయనకు అవిద్య ఉందా? లేదు. అవిద్య లేదు కాబట్టి ఇది అవిద్యా విలాసంగా దర్శించగలిగారండి. అదే ఆయనకు ఉందనుకోండి, అవిద్యా విలాసం అనుకోడండి, అమ్మో ఇది ఎంత సత్యత్వము అనుకుంటారండి. అందుచేతనే గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తత్పరం బ్రహ్మ న సత్ న అసత్, సత్ కాదు అన్నారండి. అదేమిటండి? ఉంది అని లేదంటారేంటి, ఉన్నదాన్ని కాదంటారేమిటి అంటే, పరంబ్రహ్మ అనేటటువంటిది తన స్వరూపాన్ని ఉంది అని చెప్తే ఆబ్జెక్ట్ అయిపోతుందండి. మనకి ఇంకా నిన్న సుస్పష్టంగా చెప్పలేదు, ఈరోజు ఇంకా దాని వివరణ ఇస్తారు. సత్తు, ఆత్మసత్తు లేదా పరమాత్మ సత్తు అని అందామంటే ఉంది. ఇదిగో ఇక్కడ నేను ఒక రిమోట్ని చూసినట్లుగా ఆత్మను నేను చూడగలుగుతున్నానా? చూడలేదు. అంచేత చూడబడింది అయిపోతుంది ఉంది అని ఒప్పుకున్నట్లయితే. అంచేత చూడబడేది కాదు, అంచేత ఉన్నది అని నాకన్నా వేరుగా ఉండి నాకు ఆబ్జెక్ట్గా ఉండేటటువంటిది కానే కాదు. అంచేత న సత్ అన్నారు. నా అసత్తు అని చెప్పడం ఏమిటండి? అది అసత్తు కూడా కాదు అన్నారు, సత్తు కూడా కాదు అన్నారు అంటే
అది లేనిది కూడా కాదు. ఎందుకు లేనిది కూడా కాదు? నీవే అది కాబట్టి. నేనే అది అయి ఉంటే లేకపోవడం ఏమిటండి? అందుకనే ఒకసారి భగవాన్ రమణ మహర్షి వారి దగ్గరికి నాస్తికులు వెళ్ళారు. దేవుడు లేడు 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 అని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఆ పక్కనే భక్తులు వాళ్ళు లేదు దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని వాళ్ళు అంటున్నారు. మహర్షి వారు ఇద్దరిని అలానే చూస్తూ ఉన్నారండి. ఉన్నాడు అని సపోర్ట్ చేయట్లేదు, లేడు అని సపోర్ట్ చేయట్లేదు. సరే వాళ్ళు చెప్పి చెప్పి నాస్తికులు అనుకుంటారు, మహర్షి వారు ఒప్పుకున్నారు అవును దేవుడు లేడు అని వాళ్ళు వెళ్ళిపోయారండి. ఆస్తికులు పాపం అక్కడ ఉన్నటువంటి భక్తులు శిష్యులు అందరూ కలిసి అయ్యా అదేమిటి వాళ్ళు అంత గట్టిగా రుద్దు చెబుతున్నారు దేవుడు లేడు లేడు అని, మీరేం మాట్లాడలేదేమిటి, మాకు సపోర్ట్ చేయలేదేమిటి అని అడిగితే అప్పుడు నవ్వుతూ మహర్షి వారు అంటారు, దేవుడు లేడు అని చెప్పే నాస్తికులది చాలా శుద్ధ తప్పు. అలానే ఉన్నాడు అని చెప్పేటటువంటి ఆస్తికులది కూడా శుద్ధ తప్పే అన్నారు. అయ్యో రామ అది తప్పంటే ఒప్పుకుంటాం, మాది కూడా ఎందుకు తప్పయింది అని అంటే అప్పుడు చెబుతారు లేడు అని అంటే లేడు అని చెప్పేవాడెవడో వాడు ఉన్నాడు, వాడి ఉనికినే వాడు తీసి పడేసుకుంటున్నాడు, అంచేత దేవుడు లేడు అని కాదు. ఓకే అది తప్పు. ఉన్నాడు అని చెబితే తప్పేమిటి అంటే ఉన్నాడు అంటే నీకన్నా వేరుగా అయ్యాడు, అది ఒక వస్తువుగా వేరే మనకన్నా వేరుగా ఉన్నటువంటి దాన్ని ప్రతిపాదన చెయ్యడం అయ్యింది. పరబ్రహ్మ లేదా ఆత్మ లేదా పరమాత్మ అది వేరుగా ఉంది అని ప్రతిపాదన చేసేది కాదు, ప్రతిపాదింపబడేది కాదు. అంతేత ఆబ్జెక్ట్ కాదు, అంటే నీకు తెలియబడేటటువంటిది కాదు. మరి ఎవరది? సబ్జెక్ట్, ఆల్వేస్ సబ్జెక్ట్. ఎప్పుడు అది తెలుసుకునేదే తప్ప ఎప్పుడు ఉన్నాను అనేది చెప్పడం సరైనదే తప్ప లేడు అన్నా తప్పే, ఉన్నాడు అన్నా తప్పే అని మహర్షి వారు వివరించారు. అంటే ఏమిటి? ఉన్నాను ఇది. అంచేత ఉన్నాను అనేటటువంటి దాన్ని గుర్తింప చెయ్యడం కోసమనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారండి? ఆ తత్వము ఉందే జ్ఞాత్వా అమృతమశ్నుతే, ఏది తెలుసుకుంటే అమృతత్వాన్ని నీవు పొందుతావు అటువంటి ఆ అమృత తత్వము న సత్ న అసత్, అది సత్తు కాదు అసత్తు కాదు. మరి రెండూ కాకపోతే ఏమిటి? స్వరూపం. అదే మనకి ఇక్కడ తెలియజేస్తూ యదా న స్ఫురతి నహ అస్మాకం, అంటే మనకి స్ఫురిస్తూ ఉన్నటువంటిది ఏమిటది? నిమిత్తం అత్యద్భుతం. ఏ నిమిత్తంగా అంటే ఏ స్వరూపమైనటువంటి పరంబ్రహ్మ నిమిత్తంగా అద్భుతంగా విలాసంగా ఇంతటి ప్రపంచ సృష్టి జరిగిందంతే. ఎందుకు జరిగిందండి? అవిద్య వల్ల జరిగిందంతే. అవిద్యావంతుడికి సృష్టి ఉందే తప్ప విద్యావంతుడికి సృష్టి లేదండి. మరి ఉన్నదేమిటి? కేవలం విద్య, కేవలం జ్ఞానం మాత్రమే ఉన్నది. అంచేత ఆ విషయాన్ని ఏ నిమిత్తంగా అత్యద్భుతం స్ఫురతి నహ అస్మాకు స్ఫురతి అని చెప్పారు. ఆ తత్వమే పరంబ్రహ్మ, అదే నిత్యమైనది. యదా న స్ఫురతి అత్యద్భుతం యన్నిమిత్తం అని ఇక్కడ శంకర భగవత్పాదులు వారు వివరిస్తూ ఉన్నారు. యన్నిమిత్తం, దేని నిమిత్తంగా అద్భుతాలు జరుగుతూ ఉన్నవో. ఒక జ్ఞాని యొక్క సాన్నిధ్యంలో ఎన్ని అద్భుతాలండి! మీ అందరికీ బాగా తెలుసు. భగవాన్ సత్యసాయిబాబా సాన్నిధ్యంలో ఎందుకు అన్ని అద్భుతాలు, ఎందుకు అన్ని మిరాకిల్స్ అని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ శక్తి యొక్క విలాసం. అలానే ఇక్కడ ఎన్నిమిత్తం, ఏ పరాత్పర పరబ్రహ్మ యొక్క నిమిత్తంగా అంటే కారణంగా ఈ ప్రపంచము అధిష్టానంగానే ఉంటూ దాని మీద ఈ ప్రపంచం ఆరోపింపబడుతుంది. కలపయందు తలుపు, కలపయందు కుర్చీ, ఒక టీపాయ్, మట్టి యందు కుండ, చట్టి, మూకుడి, ఓ కృష్ణుడు, రాముడు, ఏనుగు, ఆవు, చాలా రకరకాల రూపాలు. అంచేత తానుగానే ఉంటూ ఎవరెవరికి ఏదేది నచ్చుతుందో ఏ రూపములుగా ఉన్నది ఒకే రూపమైన ఆ రూపమునందు ఎన్ని భావాలండి! మరి ఎన్ని భావాలు! అద్భుతం కదండి.
నః స్ఫురతి అస్మాకం అంటే మనందరికీ ఈ రకంగా స్ఫురిస్తూ ఉంది. ఏదో అంటే ఏ పరాత్పర పరబ్రహ్మ నిమిత్తంగా అద్భుతమైనటువంటి ఈ ప్రపంచం ఒక అవిద్యా విలాసంగా కనిపిస్తూ ఉందో, దర్శనమిస్తూ ఉందో, దాన్ని వీక్షిస్తూ వేరుగానే ఉంటాడే తప్ప చూసేటటువంటి లేదా చూడబడినటువంటి జ్ఞేయంలో, చూడబడినటువంటి దృశ్యంలో తాను తాదాత్మ్యత చెందడు. తాదాత్మ్యత చెందితే అది సంసార సాగరం అయిపోయింది, తాదాత్మ్యతను విడిచిపెడితే అది ఆనంద సాగరం అయిపోయింది. అదే తేడా. తాదాత్మ్యత సంసారం, తాదాత్మ్యత లేకపోవుట ఆనంద సాగరం. అంచేత ఆనంద సాగరము ఎవరండి, ఎక్కడండి అంటే కాదు, ఎవరో కాదు, ఎక్కడో కాదు, స్వరూపమే. ఆ స్వరూపమే ఇన్నింటికి అధిష్టానంగా ఉంది. అంచేత ఆ అధిష్టాన తత్వమును ఏమని తెలియచేసేది అంటే అది తెలియచేయ వీలు కానిది. తెలియచేయ వీలు కానిది అంటూనే అయన్ నేతి నేతి వచనై నిగమా అవోచువు నాయితి నాయితి, ఇది కాదు ఇది కాదు అని కాదు 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 కానిదాన్నంతా చెప్పిందే తప్ప అవును ఇదిగో అని ఏది నిర్దేశించలేకపోయింది. ఎందుకని? శబ్దమునకు ఆవల ఉన్నటువంటిది స్వరూపం. మనస్సుతో ఊహించనలవి కానిది, బుద్ధితో నిశ్చయించ వీలు కానిది ఏమా తత్వము? స్వరూపము. ఆ స్వరూపమే పరమాత్మ, ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే పరాత్పర పరం బ్రహ్మ. ఆ పరబ్రహ్మ ఎవరు? ఎవరో కాదు, అన్యంగా చూడవద్దు, అనన్యంగా దర్శించు. ఇది తెలియడం కోసమని ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక అమ్మాయిని, చిన్నప్పుడే పెళ్ళిళ్ళు జరిగేవి కదా మనకి పూర్వకాలం, అలానే 8 ఏళ్ల అమ్మాయిగా ఉన్నప్పుడు పెళ్లి జరిగింది. సరే, ఆ పిల్ల పెరిగింది, ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినవి. వచ్చిన ఆ పిల్ల కాస్త ఈ పెళ్లి చేసుకున్న పిల్లాడు నచ్చలేదు. అంతేకాదు, నచ్చకపోవడము, వెళ్ళమంటే కూడా వెళ్ళను అంటుంది. మరి వెళ్ళని ఈ పిల్ల కోసం ఆ పిల్లవాడు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడొచ్చినా ముసలిది అయిపోయిన తర్వాత రావాలనుకుంటుంది అంటే ఓకే, అప్పుడొచ్చినా సంతోషమే అంటాడే తప్ప నీవు నాకు వద్దు అని అనడు. ఇన్ని పెంకి పనులు చేశావు, నన్ను కాదనుకుని పోయావు, నువ్వు నాకు వద్దు అని అనడండి. అంత మంచివాడండి ఆ పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు అని చెప్పాలా? పెళ్ళి అయిపోయింది, ఇంకా పెళ్లి కొడుకు కాదు కదండి, లేదా యజమాని, గృహస్థు. ఎవడండి ఆ గృహస్థు అని అంటే పరంబ్రహ్మ అనేటటువంటి ఆ గృహస్థు జీవులు అనేటటువంటి ఈ పెళ్లి కూతుళ్లను ఎప్పుడో చిన్నప్పుడు చేసినట్లుగా ఆ బ్రహ్మగారు పంపించేటప్పుడే, ఇదిగో జీవ, నీవు ఈ దేవుడికి సొంతం, ఈ దేవుడికి నీకు ఒకటే బంధం, ఒకటే సంబంధం అని బ్రహ్మగారు పెళ్లి చేసి పంపించారు. పంపిస్తే చిన్నప్పుడు నాకు తెలియకుండా చేసేసావు, కానీ ఇప్పుడు నేను ఎందుకు ఒప్పుకుంటాను? నేను ఒప్పుకోను అని ఇవాళ ఈ కాలపు పిల్ల అన్నట్లుగానే ప్రతి జీవి కూడా ఆ దేవుడు కనపడడు. కనపడిన దేవుడి కోసం నేనెందుకు అక్కడే పడి ఉండాలి? నాకు నచ్చినట్టుగా ఉంటాను, నేను స్వేచ్ఛగా ఉంటాను, ఎవడో చేతి కింద నేను ఉండడం ఏమిటి, ఎవడి ఆధీనంలోనూ నేను ఉండను అని అనుకునేటటువంటి వాడు ఎవరండి? వాడు కాదు, అనుకునేటటువంటి ఆమె ఎవరండి అని అంటే విడాకులిచ్చి తిరుగుతూ ఉన్నటువంటి పిల్ల. ఎవరా పిల్ల? జీవి. విడాకులిచ్చినప్పటికీ కూడా అతను, నీవు విడాకులిచ్చినా ఏదో ఒక రోజు, ఇప్పుడు కాకపోతే రేపు, ఈ జన్మలో కాకపోతే మరొక జన్మలోనైనా సరే నీవు నా దగ్గరికి రావలసింది, నిన్ను నేను ఏలుకుంటాను, నిన్ను నేను కలుపుకుంటాను, నీవు నేను వేరు కాదు, ఒక్కటే అంటాడండి ఈ పెద్ద మనిషి. అందుకని ఆ పెద్ద మనిషి అలా అంటాడు కాబట్టే మనందరికీ లోపు కదండి. చూద్దాం, ఈ జన్మలో కాకపోతే మరి ఏ జన్మలోనైనా ఎలాగో ఏలుకుంటాడు కదా, పాపం మంచోడు కదా, చాలా మంచివాడు కదా.
నేను ఈ లోపుగా పెంకి పెంకి పనులు చేసినా, లేకపోతే విర్రవీగుతూ దూరం వెళ్ళినా, విడాకులు ఇచ్చేసినా, ఏం చేసినప్పటికీ కూడా మరలా ఆదరిస్తాడు. ఎందుకని? వేరుగా లేవు. వేరుగా ఉన్నాను నీవు అనుకున్నావు, దూరంగా బ్రతుకుతూ ఉన్నావు. అంచేత నీవు ఎంత దూరంగా అని నీవు అనుకున్నా, నీకు నేను దూరం కాదు. జీవుడు ఎంత దూరం వెళ్ళినా దేవుడికి దూరమేదండి. ఆయన విడిచిపెట్టి ఎప్పుడూ లేడండి అని మనకి తెలిసిందనుకోండి, పాపం విడాకులు ఇచ్చేసిన ఆ పిల్ల ఎంత సిగ్గుపడుతుందండి. సిగ్గుపడారే, ఎంత మంచివాడిని, ఎంత గొప్పవాడిని, నేను కాదనుకుని వెళ్ళిపోయాను కదా, నాకు తప్పైపోయింది, పొరపాటు అయ్యింది, ప్లీజ్ క్షమించని కాళ్ళ మీద పడిపోయింది అనుకోండి, ఫినిష్. దిస్ ఈజ్ కాల్డ్ శరణాగతి. శరణాగతైనా చెయ్యడం ఒకటండి. లేదు, జ్ఞానం తెలిసింది, ఏమో ఎప్పుడో పెళ్ళయింది, ఏమో నాకు తెలియదు, నేను ఎక్కడున్నాను, చాలా దూరంలో ఉన్నాను, ఎవరు అతడు, నా భర్త ఎవడు, నాకు గతి ఎవడు, గురువులు చెప్పారు, పెద్దలు చెప్పారు, ఆ గతి పతి అయినటువంటి వాడినే నేను పొందుతాను అనేటటువంటి జ్ఞానపరంగా అర్థం చేసుకుని, ఎక్కడా ఇక్కడ అనేటటువంటి దేశము లేదు, కాలము లేదు, అవిభక్త దేశకాల వస్తువు అంటారండి శంకర భగవత్పాదులు వారు. మరొక విషయం, అవిభక్త అంటే విడదీయరానటువంటి తత్వము. దేశత, కాలత, వస్తుత. ఇప్పుడు దేశం ఉందనుకోండి, ఇక్కడ మేము ఆశ్రమంలో ఎక్కడో ఈ తాడేపల్లి మూల ఎక్కడో ఉన్నామండి. మీరు కొంతమంది విజయవాడలో ఉన్నారు, కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు, కొంతమంది కర్నూలు, కొంతమంది ఒరిస్సా, కొంతమంది వేరే వేరే ముంబై, ఇలా ఏ ఏ దేశము అనేటటువంటి స్థానంలో ఎక్కడో ఉంటే కూడా భగవత్పాదులు వారు అంటున్నారు, దేశత అవిభాజ్యం, అవిభక్తం. దేశత కూడా విడిపోవడానికి వీల్లేదు. పోనీ కాలత చూద్దామంటే, ఇప్పుడు మనకి సమయం 5:30 అయ్యింది. ఇప్పుడు 5:30 ఈ సమయంలో మనం ఇక్కడ ఆన్లైన్లో కలిసాము, తర్వాత ఎప్పుడు కలిసి ఉండలేమి. ఇక వస్తుత అందామా, అదే పరిమితమైనటువంటి దేహంగా నేను ఉన్నాను, అలా మీరు ఎక్కడో ఇంట్లో ఒక కుర్చీలో పరిమితంగా మీరు ఉన్నారు. ఇది ఎలా అంటే, అవును, నీవు అనుకున్నటువంటి వస్తుత కానీ, దేశత కానీ, కాలత కానీ విభజించ వీలు కానటువంటి తత్వం ఏదో, ఆ తత్వమే ఏకైక తత్వము, ఆ తత్వమే అందరి స్వరూపము. అందరి అంటే నా స్వరూపం అదే, మీ 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 స్వరూపము అదే అని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారండి. ఇక ఫలశ్రుతిని కూడా చెప్పుకొని ఈరోజు ముగించేసుకుందాము. స్వరూపానుసంధాన రూపాం స్తుతింయః. ఇటువంటి ఈ అష్టకాన్ని అంటే 8 శ్లోకాల ద్వారా ఎవరైతే ఈ స్తుతిని అనుసంధాన రూప, ఇది స్వరూపానుసంధాన రూపమైనటువంటి ఈ స్తుతిని ఎవడైతే పఠేత్ ఆదరాత్, ఆదరణతో పఠిస్తాడు అంటే విలువ ఇచ్చి శ్రద్ధతో ఎవడైతే పఠిస్తాడో, భక్తిభావ, భక్తి భావంతో ప్రేమిస్తాడో, ఆదరిస్తాడో అటువంటి మనుష్యుడు శృణోతి ఇహ, వినడం ద్వారా, అంతేకాదు నిత్యం ఉజ్జుక్త చిత్త అంటే పఠించినా లేకపోతే శ్రవణం చేసిన వా అనేటటువంటిది ఇది కానీ అది కానీ అనేది వస్తుందండి. అంటే శృణోతి ఇహ వా, అలాగే ఆదరాత్ పఠేత్ వా, అటువంటి వాడు, విన్నవాడు, అన్నవాడు నిత్యం ఉజ్జుక్త చిత్త. అది వింటున్నప్పుడు, అంటున్నప్పుడు చిత్తం కాస్త ఉజ్జుక్తం అవుతుందండి, అంటే పైకి లేస్తుందండి. దానిలో నేను సాధించి తీరాలి, నేను అది కావాలి అనేటటువంటి పట్టుదల కలుగుతుందండి. అది ఉజ్జుక్త చిత్త. అటువంటి మనిషి ఏమవుతాడండి, భవేద్ విష్ణు అత్ర ఐవ వేద ప్రమాణాతు. ఏ వేదం చెప్పిందో ఆ వేద ప్రామాణిక రీత్యా చూస్తే అతడు ఇప్పుడే విష్ణువు అవుతాడు. అంటే సశంఖ చక్రధారి విష్ణువు అండి, అంటే అనంతం విభుం సర్వయోనిం నిరీహం అని చెప్పారే, ఆ తత్వంగా మిగిలి ఉంటాడు. అంటే వ్యాపకుడుగా ఉంటాడు. మరి అది వరకు పరిమితమైనటువంటి రూపంతో ఉన్నాం, కానీ జ్ఞానం కలిగింది, ఈ స్వరూప అనుసంధానం చేశాము. చేయడం ద్వారా ఏమైందండి,
సర్వత్రా వ్యాపించి నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఏ సచ్చిదానంద పరాత్పర పరబ్రహ్మ ఉన్నదో ఆ పరబ్రహ్మయే నేను అని గుర్తించి పరబ్రహ్మగా మిగులుతాడు. అత్ర ఏవ, ఇక్కడే, ఇప్పుడే. విన్న తర్వాత ఎప్పటికి కలుగుతుందండి ఆ అనుభూతి? జన్మలో చివరికా అండి? చనిపోయే ఉందా అండి? లేకపోతే వచ్చే జన్మలోనా అండి? కానే కాదు. అంచేత ఆదరంగా ఎవరైతే పఠిస్తారో, అలానే ఆదరంగా భక్తి భావంతో ఎవరైతే వింటారో, దేన్ని స్వరూపానుసంధాన రూపమైనటువంటి ఈ స్థుతిని, అటువంటి ఆ మనుష్యుడు ఇప్పుడే వేద ప్రామాణికమైనటువంటి ఈ స్వరూపానుసంధానాన్ని చేసిన కారణంగా ఇప్పుడే ఇక్కడే అతడు విష్ణు భవేత్, విష్ణు అవుతాడు అన్నారు. ఇది ఎవరు చెప్పారండి? సాక్షాత్తు శంకర స్వరూపులైనటువంటి శంకర భగవత్పాదుల వారు తెలియజేశారండి. అంచేత ఇది ఊరికే గుడ్డిగా నమ్మమనడం ఏమిటండి? ఇంచుమించుగా మనం 22 రోజుల నుంచి ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఇన్ని రోజులుగా ఆ ప్రతి ఒక్క పాదము ఉపనిషద్ వాక్యాన్ని తీసుకుని ఆ పదాలన్నిటినీ చక్కగా మలచి రచన చేసి పాడుకోవడానికి, అనుసంధానం చేసుకోవడానికి, అనుభూతి చెందడానికి, నిధిధ్యాసనం చేసుకోవడానికి కూడా వీలుగా అందించారు. అటువంటి ఆ శంకర భగవత్పాదుల వారు ఈ వేద ప్రమాణాన్ని అనుసరించి ఇప్పుడే ఇక్కడే నేను పరంబ్రహ్మను అనేటటువంటి అనుభూతి పొందగలవు అనేదాన్ని మనకి భరోసా, అభయాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అటువంటి ఆ పూజ్యపాదులు శంకర భగవత్పాదుల వారి శ్రీచరణారవిందములకు భక్తి శ్రద్ధాపూర్వక ప్రణామములు సమర్పిస్తూ, ఆచార్య స్వామి వారు చెప్పారు కాబట్టి దాన్ని మనము అనుభవపూర్వకంగా నిరూపణ చేశారు కాబట్టి ఎస్, అవును, నేను పరంబ్రహ్మనే, ఆ పరబ్రహ్మను నేనే అయి ఉన్నాను, ఆ పరబ్రహ్మను నేనే అయి ఉన్నాను. తద్బ్రహ్మ అహమస్మి. చూడండి, మహావాక్యాల్లో చివరి వాక్యం ఏమిటి అంటే 3 వాక్యాల యొక్క సారాంశాన్ని 4వ వాక్యంలో అహం బ్రహ్మాస్మి, అదిగో 3 వాక్యాల సారము 4వ వాక్య సారాంశాన్ని కూడా మనకి అందించి 8 సార్లు అనుసంధానం చేయించారు. ఏమని? పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి, పరం బ్రహ్మ నిత్యం తద్బ్రహ్మ అహమస్మి అనేటటువంటి అటువంటి ఈ అనుసంధానం చేయించినటువంటి ఆ శంకర భగవత్పాదుల వారే మనందరి స్వరూపమైనటువంటి ఆ స్థితిలో ఉండేట్టుగా ఆ అనుభూతిని ప్రసాదించి ఆనంద సాగరంలో మునిగి ఉండేట్టుగా అనుగ్రహించమని వారికి మరలా మరలా శతథ సహస్రథ ప్రణామములు సమర్పిస్తూ ఉన్నాము. అలానే మీ అందరికీ కూడా, ఎందుకంటే ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఒక జిజ్ఞాసతో విందాము, వినడం ద్వారా మనకి కూడా ఏదో తెలుస్తుంది, ఏదో ఒక అందరాని ఫలం ఏదో మనకి అందుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏది పొందినా పొందలేని ఆనందాన్ని దీని ద్వారా మాత్రమే మనకి సాధ్యం అవుతుంది అనేదాన్ని కూడా గుర్తిస్తూ మీ ముఖ కవళికల ద్వారా మాకు ఎక్స్పోజ్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని అనుసరించి ఆ శంకర భగవత్పాదుల వారి ఇక్కడ ఉండి ఉపాధి ఇది అయినా ఇక్కడ ఉన్నటువంటి శక్తి ఆ తత్వమే, ఆ తత్వమే ఇక్కడ ఉండి ప్రవచిస్తూ అక్కడ ఉండి వింటూ ఈ 2 చోట్ల మధ్యలో ఉండేటటువంటి అనుసంధానకర్తగా, ఒక శబ్దముగా, ఒక ప్రవచనంగా వారే ఉంటూ త్రిపుటిగా మనల్ని అందరినీ త్రిపుటికి అతీతంగా, త్రిగుణాతీతంగా కూడా ఆ స్థితిలో ఉంచారు. అటువంటి ఉంచగలిగినటువంటి సామర్థ్యం వారికి ఉంది. అంచేత మీ అందరికీ కూడా మా అనేక మంగళాశాసనములు. జయరాధేశ్వరి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్యామ్.